హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా మూడోసారి కప్ కొట్టింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏ టీం కూడా 3 సార్లు కప్ కొట్టలేదు. 2007, 2024, 2026 ఇలా మనం 3 సార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించాం. సో, ఏ టీం కూడా 3 సార్లు కప్ కొట్టలేదు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో. ఇంగ్లాండ్ 2 సార్లు, వెస్టిండీస్ 2 సార్లు కప్ కొట్టారు అంతే. సో, వి మేడ్ ఏ హిస్టరీ బై క్రియేటింగ్ ఎ న్యూ రికార్డ్. సో, మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పటివరకు మనం చాలా మంచి మ్యాచెస్ ఆడాము ఈ వరల్డ్ కప్ మొత్తంలో. ఎక్సెప్ట్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఒకటి మనకి ఒక చేదు అనుభవం మిగిలించింది. బట్ ఓవరాల్‌గా మనం అబ్జర్వ్ చేసుకుంటే 2007, 2024, 2026 ఈ 3 వరల్డ్ కప్స్‌లో గూడా మనం చాలా మంచి డామినెన్స్‌గానే కప్ కొట్టాం. ఈ 2026, 2007 కొద్దిగా సిమిలర్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే మనం ఒక సూపర్ 8 మ్యాచ్‌లో ఒక మ్యాచ్ ఓడిపోయి, అలాగే ఈ ఇయర్‌లో గూడా 2026లో గూడా సూపర్ 8 మ్యాచ్‌లో ఓడిపోయాం. సో, ఐడెంటికల్‌గా అనిపించింది కొద్దిగా నాకైతే. సో, ఓవరాల్‌గా ఈ సీజన్ మొత్తం మనం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాం. సో, ఫస్ట్ థింగ్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, మన వాళ్ళకి టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేయాల్సొచ్చింది. అండ్ మనకు మంచి డిసిషన్ ఇది బాగా కలిసొచ్చింది. న్యూజిలాండ్ ఏమనుకున్నదంటే, ఫస్ట్ బ్యాటింగ్ చేయడం కన్నా బౌలింగ్ చేసి చేజ్ చేయడం చాలా మంచిదనిపించింది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు కూడా చేజింగ్‌లోనే చాలా బాగా క్లిక్ అయ్యారు కాబట్టి, మిచెల్ శాంట్నర్ ఆ డిసిషన్ కూడా చెప్పాడు దట్ వి వాంటెడ్ టు చేజ్ దిస్ అని. సో, అలా స్టార్ట్ చేసిన మ్యాచ్ స్టార్టింగ్ నుంచి కూడా పూర్తిగా ఇండియా డామినెన్సే. అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఇద్దరు కూడా ఏదైతే ఈ వరల్డ్ కప్ ముందు మనకి ఒక మంచి పార్ట్నర్ ఉన్నారని ఫిక్స్ అయ్యి ఉన్నామో, అదే ఒక మొమెంటాన్ని మొత్తం ఈ వరల్డ్ కప్ ఫైనల్‌లో చూపించారు. పవర్ ప్లేలోనే 92 రన్స్. కంప్లీట్ డామినెన్స్ ఇద్దరు గూడా. ఇద్దరు గూడా కరెక్ట్ టైంలో మంచి ఫామ్‌లోకొచ్చారు. అభిషేక్ శర్మ ఈ ఈ సీజన్ మొత్తం అంత మంచి పెర్ఫార్మన్స్ అయితే రాలేదు అతని నుంచి. ఒక్క జింబాబ్వే మీద మాత్రమే తను ఒక మంచి నాక్ ఆడాడు. దాని తర్వాత వెన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్, హి ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్. 51 రన్స్ చేసాడు. 18 బాల్స్‌లోనే 50 కొట్టేసి ఒక మంచి నాక్ ఆడాడు అభిషేక్ శర్మ. ఇదైతే ఈ వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్. ఈ వరల్డ్ కప్‌లో మొత్తంగా ఫాస్టెస్ట్ ఎవరంటే అభిషేక్ శర్మనే హాఫ్ సెంచరీ తొందరగా కొట్టాడు. సో, సంజు శాంసన్ గూడా చాలా మంచి నాక్ ఆడాడు. ఇద్దరు గూడా కాంప్లిమెంట్ చేసుకుంటా బిగ్ బిగ్ సిక్సెస్ కొడుతూ చాలా మంచి పార్ట్నర్‌షిప్ క్రియేట్ చేశారు. లాకీ ఫర్గ్యూసన్‌ని గాని, మ్యాట్ హెన్రీని గాని, జాకబ్ డఫీని గాని ముగ్గురిని గూడా చాలా పర్ఫెక్ట్‌గా ఆడారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళకి అగైనెస్ట్‌గా చాలా మంచి లెన్స్ పడ్డారు. ఐ మీన్ వాళ్ళు చాలా మంచి లైన్ అండ్ లెన్స్ వేసినా సరే, వీళ్ళు ఆడిన ఆట తీరుకి వాళ్ళు కూడా ప్రెషర్‌లో పడిపోయారు. సో, ఏం జేయాలి? ఎట్లా బౌలింగ్ వేయాలని గూడా వాళ్ళకి గూడా అర్థం కాలేదు. సో, ఆరెంజ్ డామినెన్స్ అయితే ఇద్దరు చూపించారు. ఆహ్, ఇదే కరెక్ట్ టైంలో వచ్చి రచిన్ రవీంద్ర పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఓవర్‌లోనే వచ్చి అభిషేక్ శర్మని ఔట్ చేశాడు. అంతవరకు బానే ఆడుతున్నాడు అనుకున్నా. కరెక్ట్ టైంలో షాట్‌కి ట్రై చేసి కీపర్‌కి క్యాచ్ ఇచ్చేసాడు. సో, అప్పటికి మన ఫస్ట్ వికెట్ కోల్పోయాం. దాని తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ అంతే అగ్రెసివ్ రోల్ ఆడడం స్టార్ట్ చేశాడు. సంజు శాంసన్ టైమింగ్ తీసుకుంటూ మెల్లగా రన్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, ఇషాన్ కిషన్ ఫుల్ అగ్రెసివ్ మోడ్ తీసుకొని స్టార్టింగ్ నుంచి హిట్స్ కొడుతూనే ఉండిపోయాడు. సో, ఈ హిట్టింగ్ కారణంగా మన స్కోర్ అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. ఒకానొక టైంలో మనం 280 దాకా వెళ్ళిపోతామనే ఒక యాక్సిలరేషన్ చూపించారు వీళ్ళిద్దరూ. సో, సంజు శాంసన్ మెల్లగా అలా హాఫ్ సెంచరీ అయిన తర్వాత మళ్ళీ తన యాక్సిలరేషన్ స్టార్ట్ చేశాడు. సో, సంజు శాంసన్ త్రూఔట్ ద టోర్నమెంట్ తనకొచ్చిన ఛాన్సెస్ అన్నీ కూడా బాగా యుటిలైజ్ చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ అండ్ ఫైనల్ 3 మ్యాచెస్‌లో కూడా 3 హాఫ్ సెంచరీస్ చేసి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ నాక్స్ ఆడాడు. సో, ఈ కమ్‌బ్యాక్ అయితే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ సంజు శాంసన్. ఈ కన్సిస్టెన్సీ ఏదైతే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో సంజు శాంసన్ నుంచి అదైతే వచ్చింది. వెల్ ప్లేడ్ సంజు శాంసన్. సంజు శాంసన్ కరెక్ట్ టైమ్‌లో యాక్సిలరేషన్ కోసం ట్రై చేస్తూ వికెట్ కోల్పోయాడు. జిమ్మీ నీషమ్ న్యూజిలాండ్‌కి అగైనెస్ట్‌గా మొత్తం చేంజ్ చేసేసాడు న్యూజిలాండ్ ఫేవర్‌లో. ఒకే ఓవర్‌లో 3 మెయిన్ ఇంపార్టెంట్ వికెట్స్ తీసి టోటల్లీ న్యూజిలాండ్ ఫేవర్‌లోకి మార్చేసాడు మొత్తం. ఇదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్. జిమ్మీ నీషమ్ మంచి ఆల్ రౌండరే. బట్ కరెక్ట్ టైమ్‌లో తను బాగా క్లిక్ అయ్యి, దాని తర్వాత తను ఏసిన కొన్ని ఓవర్స్‌లో గూడా తనైతే మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సో, ఆ బిగ్ స్కోర్ అయితే వచ్చింది మన టీమిండియాకి. లాస్ట్‌లో శివం దుబే కొన్ని రన్స్ చేశాడు. జిమ్మీ నీషమ్ అగైనెస్ట్‌గానే మంచి స్కోరింగ్ రన్ రేట్ పెంచి మంచిగా రన్స్ చేసి, దానివల్ల మనకి ఆ బిగ్ స్కోర్ అయితే వచ్చింది. లేదంటే మనకొచ్చిన స్టార్ట్‌కి ఇంకా బిగ్ స్కోర్ అయితే రావచ్చు. బట్ మనం కరెక్ట్ టైమ్‌లో వికెట్స్ కోల్పోవడం, అలాగే రన్స్ అయితే రాలేదు దాని తర్వాత. కొన్ని ఓవర్స్ పాటు వాళ్ళు కూడా మంచి బౌలింగే వేశారు. సో, న్యూజిలాండ్స్ లైట్ కమ్‌బ్యాక్ చేసింది. వాళ్ళైతే ఇంకా 260 ప్లస్ వచ్చే టార్గెట్‌ని కాస్త 255 దాకానే ఆపారు. సో, సెకండ్ బ్యాటింగ్ వచ్చేసరికి న్యూజిలాండ్. న్యూజిలాండ్ ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి కూడా అసలు ఈ మ్యాచ్ మనం గెలవాలి అనే ఇంటెన్షన్‌తో అయితే వాళ్ళు ఆడలేదు.
ప్రతి బాల్ షార్ట్‌కి వెళ్దామని ట్రై చేశారు. అండ్ టిమ్ సెఫర్డ్ ఒక్కడే మాత్రమే మంచి రన్స్ చేశాడు. హాఫ్ సెంచరీ చేసి ఇంకా మిచెల్ శాంట్నర్ కూడా కొన్ని రన్స్ చేశాడు. దాని కారణంగానే ఆ స్కోర్ అంతవరకు వచ్చింది. లేదంటే కంప్లీట్ ఫుల్ డామినెన్స్ ఇండియాదే. స్టార్టింగ్ నుంచి కూడా మన వాళ్ళు మంచి క్యాచెస్ పట్టారు. ఓన్లీ ఒక క్యాచ్ శివం దుబే ఒక క్యాచ్ వదిలేసాడు. ఫిన్ అలన్ క్యాచ్ వదిలేసాడు. దాని తర్వాత బాపు వచ్చి కరెక్ట్ టైంలో వికెట్స్ తీయడం. రచిన్ రవీంద్రని కావచ్చు, ఇంకా ఫిన్ అలన్ ఔట్ అవ్వడం. దాని తర్వాత ఇంకా వరుస పెట్టి వికెట్స్ కోల్పోతూనే వచ్చారు. టిమ్ సెఫర్డ్ ఒక్కడే స్టార్టింగ్ నుంచి అగ్రెసివ్‌గా ఆడుతూ 52 రన్స్ చేశాడు. ఇంకా మిచెల్ శాంట్నర్ తర్వాత కొంచెం చిన్న చిన్న పార్ట్నర్‌షిప్ క్రియేట్ చేసి ఆ మాత్రం స్కోర్ అనేది తీసుకొచ్చారు. సో, వాళ్ళైతే కంప్లీట్‌లీ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అయితే ఉంది. ఎవరు కూడా ఈ టార్గెట్‌ని చేజ్ చేద్దాం, నిలబడదాం, మనకింకా మంచి ఛాన్స్ ఉంది అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్‌తో ఎవరు ఆడలేదు. సో, కంప్లీట్‌లీ న్యూజిలాండ్ ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనే కంప్లీట్‌లీ డీలా పడిపోయారు స్టార్టింగ్‌లోనే వికెట్స్ కోల్పోవడం వల్ల. సో, నాకైతే ఈ వరల్డ్ కప్ మంచి విజయాన్నయితే అందించారనిపించింది. వి ఆర్ ద థర్డ్ టైమ్ ఛాంపియన్. ఈ కొత్త రికార్డ్ అయితే చాలామంది ఫ్యాన్స్‌కి ఆనందాన్నిస్తుంది. మనం లాస్ట్ 3 ఐసీసీ టోర్నమెంట్స్‌లో కూడా మనమే విజయం సాధించాం. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్. ఈ 3 ఛాంపియన్స్‌గా మన ఇండియానే గెలిచింది. దాంట్లో 2 టైమ్స్ గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉండడం ఒక ఇంకొక గమనార్హం. సో, ఈ థింగ్స్ అన్నీ గూడా మనకి ఇండియాకి ఫేవర్‌గా జరిగాయి. చాలా వరకు చాలా మంచి మ్యాచ్ మొత్తం అశాంతం మన ఇండియా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఓవరాల్‌గా నాకైతే మంచి విజయాన్ని అందించారు. బుమ్రా గావచ్చు, బుమ్రా ఎస్పెషల్లీ ఈ ఫైనల్‌లో 4 వికెట్స్ తీశాడు. కొంచెం 5 వికెట్ హాల్ గూడా వచ్చుంటే ఇంకా ఆనందంగా ఉండేది. త్రూ ఔట్ ద టోర్నమెంట్ అందరూ గూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సో, ఎవరైతే మనం ఫెయిల్ అవుతున్నారనుకున్నారో వాళ్ళు గూడా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీసినా సరే అతను గూడా రన్స్‌కైతే ఎళ్ళాడు. అభిషేక్ శర్మ మంచి ఫామ్‌లోకొచ్చాడు ఈ మ్యాచ్‌లో. సో, ఓవరాల్‌గా అందరూ గూడా కలిసికట్టుగా ఆడి బౌలింగ్ అటాక్ మాత్రం చాలా బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది ఈరోజైతే. అందరూ గూడా ఎవరో ఒకరు కాంట్రిబ్యూషన్ జేయడం, రన్స్ కంటైన్ జేయడం, వికెట్స్ తీయడం అందరూ గూడా కలిసికట్టుగా ఆడారు. సో, కంగ్రాచ్యులేషన్స్ గైస్ ఫర్ విన్నింగ్ ద వరల్డ్ కప్ అండ్ గౌతమ్ గంభీర్ అండ్ టీమ్ ఇండియా మొత్తం అందరూ గూడా కంగ్రాట్స్ గైస్. సో, మీకెలా అనిపించింది ఈ మ్యాచ్? మన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అండ్ మీ దృష్టిలో ఎవరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుతే బావుండనుకున్నారు? అలాగే ఇంకా నెక్స్ట్ కమింగ్ మ్యాచెస్‌లో మన వాళ్ళు ఎలా పెర్ఫార్మ్ చేసి 2027 వరల్డ్ కప్ కూడా గెలుస్తారా లేదా? ఇవన్నీ కూడా కామెంట్ చేయండి.